యానిమల్ సినిమా ఎంతో మంది ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ యాక్టింగ్ కి ఫిదా అయ్యారు ఫ్యాన్స్. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక సందీప్ రెడ్డి వంగ పేరు బాలీవుడ్ లో మారుమ్రోగుతోంది. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలో టాప్ ప్లేస్ లో ఉంది యానిమల్. 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ రణబీర్ కపూర్ కు గుర్తింపు లభించింది. ఈ విశేషాలు ఇప్పుడు చూద్దాం. రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలో తనదైన శైలిలో నటించి ఎంతో మందిని మెస్మరైజ్ చేశారు. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ క్యారెక్టర్ లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. తన పాత్రకు న్యాయం చేశారు రణబీర్. ఇక దానికి గాను ఆయనకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న రణబీర్ కపూర్ స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జనవరి 28న జరిగిన ఈ అవార్డుల వేడుక ఆదివారం సాయంత్రం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అవార్డును ముగ్గురికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. హిందీ చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఫిల్మ్ఫేర్ ఒకటి. ప్రతి ఏడాది కూడా ఘనంగా ఈ అవార్డుల వేడుక జరుగుతుంది. 69వ ఫిల్మ్ఫేర్ అవార్డు 2024 ఈవెంట్ ఈ ఆదివారం సాయంత్రం ప్రసారమైంది. అయితే ఈ సందర్భంగా రణబీర్ కపూర్ మాట్లాడుతూ, నేను అహ్మదాబాద్లో ల్యాండ్ అవ్వగానే వీధులన్నీ కూడా హిందీ ఫిల్మ్ బ్యానర్స్ తో వెలిగిపోయాయి. చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఇంత చేసిన గుజరాత్ గవర్నమెంట్ కి నా ధన్యవాదాలు. ఇక ఈ అవార్డును నా జీవితంలోని ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులకు అంకితం ఇస్తున్నాను. ఈ సినిమా ఛాంపియన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, మీరే ఆల్ఫా. నేను చేసిన డైరెక్టర్లలో మీరు నిజమైన సినిమాటిక్ డైరెక్టర్. మీతో కొలాబరేట్ అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకమే నన్ను గెలిపించింది. నువ్వు గెలిచావు అంటూ ఎమోషనల్ అయ్యారు రణబీర్. ఈ సందర్భంగా ఆయన తన తండ్రికి కూడా థ్యాంక్స్ చెప్పారు. ఈ అవార్డును ఆయనకు కూడా అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ అవార్డు అంకితం ఇవ్వాలనుకుంటున్న రెండో వ్యక్తి మా నాన్న రిషి కపూర్. పాపా మేరీ జాన్, ప్రతిరోజు మీ గురించి ఆలోచిస్తాను. ప్రతి విషయంలో గుర్తు చేసుకుంటాను. నేను ఇవ్వాల్సిన ప్రేమ, ఆప్యాయతలు ఈ పార్ట్ ద్వారా ఇస్తున్నానని అనుకుంటున్నాను. మీరు అక్కడ హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారని అనుకుంటున్నాను అని తండ్రిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రణబీర్. ఇక ఈ అవార్డును రణబీర్ తన కూతురి రాహాకి కూడా అంకితం ఇచ్చారు. యానిమల్ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే రాహా పుట్టింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రాహా అల్లరి పిల్ల. నేను షూటింగ్ స్టార్ట్ చేసిన వారానికి నువ్వు పుట్టావు. ప్రతిరోజు నీకోసం ఇంటికి రావటం నా జీవితంలోనే ఆనందించిన క్షణాలు. అమ్మా నాన్న నీతో ఆడుకునేందుకు అవార్డులు అనే అత్త మామను తీసుకొస్తున్నారు. నీతో ప్రతి అడ్వెంచర్ని కూడా ఎంజాయ్ చేయాలని వేచి చూస్తున్నాను. లవ్ యూ అల్లరి పిల్ల. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇంకా సినిమాల్లో కలుసుకుందాం అంటూ తన స్పీచ్ ని ముగించారు రణబీర్. ఈ అవార్డు ఫంక్షన్ లో ప్రత్యేక డాన్స్ పర్ఫార్మెన్స్ లు అలరించాయి. ఈ వేడుకలకు కరణ్ జోహర్, ఆయుష్మాన్ ఖురానా, మనీష్ పాల్ వంటి సినీ ప్రముఖులు హోస్టులుగా వ్యవహరించారు. ఇక బాలీవుడ్ స్టార్స్ పర్ఫార్మెన్స్ లు మిన్నంటాయి.